హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడిప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే రావటం జరిగిందండి. ఏపీ ఉద్యోగ పెన్షన్లకి 12వ పీఆర్సీ అమలుకు చర్యలు షురు. అదేవిధంగా ఈలోపు ఐఆర్ ప్రకటన అని చెప్పి ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే చూస్తున్నాం. మీరైతే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ముఖ్యంగా ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి కొత్త ప్రభుత్వం చర్యలు తీసుకోవడానికి ఎమ్మెల్సీ పాకలపాటి రఘువర్మ కోరారండి. ఇక విజయవాడలో శుక్రవారం నిర్వహించిన ఏపీ ఉపాధ్యాయ సమైక్య కార్యవర్గ సమావేశంలో ఆయన మాట్లాడారు. పీఆర్సీ నివేదిక త్వరగా వచ్చేందుకు చర్యలు కూడా తీసుకోవాలని చెప్పి మెగా డీఎస్సీ ప్రకటించాలని అన్నారు. అనంతరం అధ్యక్షురాలు చెన్నుపాటి మంజుల మాట్లాడుతూ గత ప్రభుత్వం ఉద్యోగులకి వేధింపులకి గురిచేసిందని, ఉపాధ్యాయ నియామకాలు చేపట్టకుండానే బోధన భారం పెంచిందని చెప్పి ఈ విధంగా అయితే చెప్పడం, దీనికి సంబంధించిన రిలీఫ్ అయితే ఉద్యోగులకు కలగాలని అయితే చెప్పింది. మొత్తానికైతే పాఠశాల విలీన ప్రక్రియతో ప్రాథమిక బడుల్లో ఉసురు తీసింది. ఇక వీటన్నింటినీ కొత్త ప్రభుత్వం సరిదిద్దాలి అని కోరారు. ఈ సమావేశంలో పూర్వ ప్రధాన కార్యదర్శి పాండు వరప్రసాద్ పాల్గొన్నారు. అదేవిధంగా ముఖ్యంగా ఈ పీఆర్సీ అమలయ్యేలోపు ప్రభుత్వం ఐఆర్ ఖచ్చితంగా ప్రకటించాలని చెప్పి దానికి కూడా చంద్రబాబు గారు ముందే సానుకూలంగా స్పందించి మీకంటే ముందే చెప్పడం అయితే జరిగిందని చెప్పి చెప్పడం జరిగిందండి. మొత్తానికైతే ఇంటీరియం రిలీఫ్ అయితే ఉద్యోగులకి రాబోతుంది. ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే ఈ ఐఆర్కు సంబంధించి ప్రకటన అయితే ఉండబోతున్నట్టు సమాచారం. మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఏపీ ఉద్యోగ పెన్షన్లకు మంచి రోజులు అయితే వచ్చేసాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.